మనకి సాయంత్రం అవ్వంగానే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. కానీ చాలా సింపుల్గా చేసుకునే ఎగ్ మమ్మూసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. గిన్నె తీసుకొని కొంచెం మైదా పిండి వేసుకోవాలి. మీరు చేసుకునే క్వాలిటీని బట్టి వేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం నూనె వేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చేసుకోవాలి. పిండిలో కొంచెం నీళ్లు వేసుకొని పిండికి సరిపడినంత నీళ్లు వేసుకొని పిండిని ముద్దలా చేసుకోవాలి. చివరిలో కొంచెం నూనె వేసుకొని పిండిని రౌండ్గా చేసుకోవాలి. మనం ఉడికిచ్చిన గుడ్లు 3 తీసుకోవాలి. మీరు చేసుకునే క్వాలిటీని బట్టి తీసుకోండి. గుడ్డుని మధ్యలో కట్ చేసుకొని పచ్చసొనని తీసేయాలి. గుడ్డును ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక గెంటె నూనె వేసుకొని వేడైనాక అల్లం వెల్లుల్లి వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయల పొడి వేసుకోవాలి. మీరు తక్కువ తినే పని అయితే తక్కువ వేసుకోండి. ఒకవేళ మీకు బాగా కారంగా ఉండాలంటే ఎక్కువ వేసుకోండి. లైట్గా వేయినాక ఒక మీడియం సైజు ఎర్రగడ్డ వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. గుడ్డుని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి వేసుకొని గెంటితో బాగా కలుపుకోవాలి. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. చెక్క తీసుకొని పిండిని ఉండలా చేసుకొని కొంచెం పిండి వేసుకుంటూ మనం పలసంగా రోటీని రుద్దుకోవాలి. చిన్నదిగా చేసుకోవాలి. రోటీది పెద్దదిగా కాదు. మనం ఈ రోటీని పలసంగా రుద్దుకుంటే తొందరగా ఉడుకుతుంది. లావుగా రుద్దుకుంటే ఎక్కువ టైం పడుతుంది. మనం చేసిన స్టఫింగ్ పెట్టుకొని చేత్తో మేము చేసినట్టు చేసుకోండి. మీకు ఏ షేప్ నచ్చితే అట్లా చేసుకోవచ్చు. స్టఫింగ్ బయటికి రాకూడదు. వచ్చేస్తే అంతా ఆయిలీగా అయిపోతుంది. స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని మమ్మూసుడికి అంత నీళ్లు పోసుకొని ఇడ్లీ ప్లేట్కి కొంచెం నూనె వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా చేస్తే మమ్మూస్ అనేటివి అతుక్కోకుండా ఉంటాయి. మనం చేసిన మమ్మూస్ని పెట్టుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీదైనా మీడియం ఫ్లేమ్ మీదైనా ఉడికించాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా చేసుకునే ఎగ్ మమ్మూసు రెడీ.